ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ఇకపోతే ఈ మనస్పర్ధలు ఉంటాయండి. ఒకప్పటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేసుకుంటూ వచ్చారా? 100% అండి. అంటే ఎలా అంటే వాళ్ళకందరికీ నేను ఓకే వాళ్ళు అన్నా కూడా వాళ్ళకి ఓకే మైండ్ సెట్ అలా బాగాలేదేమో అందుకే అలా అన్నారేమో అనేసి హీల్ చేస్తూ వచ్చాను. వాళ్ళ మైండ్ సెట్ని కూడా నేను అంటే మెడిటేషన్లో డీప్గా వెళ్ళిపోతే ఏ మనిషిని ద్వేషించమండి. ప్రతి మనిషికి హీల్ చేసుకుంటూ వాళ్ళకి మంచిగా బాగుండాలి వాళ్ళు కూడా అని కోరుకుంటే ఆటోమేటిక్గా నాకు జరిగిందండి మిరాకల్స్. అందరూ మళ్ళీ వచ్చి మాట్లాడడం, మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది మాత్రం 100% రియల్ అండి. అది మాత్రం ఫిక్స్ అవ్వండి అందరూ. మీరు ప్రేమ అందిస్తే ప్రేమ తిరిగి వస్తుంది 100%. మీరు ఆనందాన్ని ఇస్తే ఆనందమే తిరిగి వస్తుంది. సో అందుకే ప్రతి మూమెంట్ మనం ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. ముందంతా చిన్న మాటలన్నా కూడా హర్ట్ అయ్యేదాన్ని కదా, ఇప్పుడు అది కూడా లేకుండా అందరూ మళ్ళీ అక్సెప్ట్ చేసి అందరూ వచ్చేసారు. వాళ్ళు వచ్చారు, కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు కాదు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలనుకోండి, బట్ అందరూ మళ్ళీ దగ్గరికి వచ్చేసారు. తెచ్చుకోవచ్చు, మనం ప్రేమతో తెచ్చుకోవచ్చు, ఇంకేం అక్కర్లా. జస్ట్ ఇవ్వాల్సి మన ప్రేమ అంతే. ప్రేమ ఆనందం అది ఇస్తే వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఇది అంతా యూనివర్స్లో ఉండి జరిగే మ్యాజిక్ అండి. అది తెలుసుకోవాలి మనం అంతే. చాలా మంది తెలియకుండా ఏం చేస్తారంటే బాధ లోపల పెట్టేసుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు, అసూయ. మెయిన్ అన్నిటికంటే పెద్ద మైనస్ ఏం తెలుసా అండి, మీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుందండి. ఇమ్యూనిటీ దగ్గర కూడా తగ్గిపోవడానికి బికాస్ అసూయ వల్ల, కోపం వల్ల. అసూయ కూడా చాలా డేంజర్ అండి. కంపేర్ చేసామనుకోండి అది చాలా డేంజర్. వేరే వాళ్ళు కంపేర్ చేసుకొని వాళ్ళు అలా బాగున్నారేంటి మనకి ఇందుకు లేదేంటి అని ఫీల్ అయ్యారంటే అదంతా మీ బాడీ మీదే, మీ సెల్స్, మీ బాడీలో ఉన్న సెల్స్ కి డ్యామేజ్ చేస్తుంది. 90 నుంచి 95% అండి సొసైటీ అంతే ఉంది. అదే అంటున్నా, కంపారిజన్ లేకుండా అసలు లైఫ్ లేదు. అసలు కంపేర్ చేయకూడదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు కంపేర్ చేయనండి. అలా కంపేర్ చేసుకుంటే పరిగెట్టాల్సి వచ్చేది ఇండస్ట్రీలో. నేను ఎందుకు అన్ని మానేశాను యూట్యూబ్ దగ్గర నుంచి. ఇట్స్ ఓకే, చాలు, దట్స్ ఎనఫ్. అంటే చేయాలనుకున్నా చేసాను, పక్కన పెట్టేశాను, అంతవరకే. నేను కంపేర్ చేసుకొని కూడా చూసుకోలేదు కాబట్టి దీంట్లో పరిగెట్టలేదు నేను. లేకుంటే యూట్యూబ్లో వ్లాగ్స్ వేసుకొని వారానికి 2 చేసుకొని చేయొచ్చు. ఎందుకో నాకు కొంచెం గ్యాప్ కావాలి, వద్దులే మంచి విషయాలు చెప్పడానికి కోసం ఎందుకు ఇంత స్ట్రగల్ అని అలా వదిలేసి ఎప్పుడన్నా మంచి విషయాలు ఉంటే మోటివేషన్ అలా పెడతా. అది చూస్తారో లేదో కూడా నాకు ఇదే ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏదో రోజు ఒక 10 మందికి రీచ్ అవుతే చాలు, ఆ టైప్. నేను కంపేర్ చేసుకోనండి ఇప్పుడు. అసలు మీరు చేసుకోవటం కాదు, అసలు వాస్తవానికి అది లేకుండా అయితే అసలు సమాజం నడవదు. అసలు ఫస్ట్ ప్రాబ్లం మీరు డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు. అంటే డాక్టర్ దగ్గర వెళ్ళకూడదు మీరు. ఇలాంటి షుగరు, బీపీలు, కొలెస్ట్రాల్, గట్ ప్రాబ్లం. ఫస్ట్ మెయిన్ గట్ ప్రాబ్లం అంటే జీర్ణ వ్యవస్థ, అది కానీ లివర్, కిడ్నీలు అన్నీ బాగుండాలంటే ముందు ప్రతి మనిషిని ప్రేమించండి. తర్వాత మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీనెస్ని పంచండి. కోపము వద్దు, ద్వేషము వద్దు, అసూయ వద్దు, అందరికీ ఉంది నాకు లేదేంటి అని దిగులు వద్దు. ఉన్నదాంతో ఇంతే నాకు ఇచ్చింది, దీంట్లో హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా బ్రతకండి, ఉన్నదాన్ని అక్సెప్ట్ చేయండి. ఇవన్నీ చేస్తే ప్రతి మనిషి హెల్తీగా హ్యాపీగా ఉంటారండి. తర్వాతే ఫుడ్ కూడా వస్తుంది. చెప్పండి, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా మీరు హెల్తీ ఫుడ్ కూడా అందరూ అడుగుతుంటారు, చెప్పేస్తాను. నేను తినేదంతా మార్నింగ్ అండి. మార్నింగ్ డైరెక్ట్గా మీల్ తింటాను. మీల్ అంటే ఇప్పుడు దోశ అనుకోండి, దోశ చట్నీతో పాటే ఒక వెజిటబుల్ కూడా పెట్టుకుంటాను. ఒక ప్రోటీన్ అంటే నేను వెజ్ కాబట్టి ఇది పనీరు, టోఫు అలాంటిది కొంచెం పెట్టుకుంటాను. దాని తర్వాత వచ్చి రాజమానం అలాంటిది కూడా ఏదో ఒకటి మార్చి తర్వాత ఇది పెరుగు ఒక కప్పు పెట్టుకుంటాను. మార్నింగ్ టిఫిన్ కి ఇవన్నీ తింటా, ఒక మీల్ లాగా తింటా. అంటే టిఫిన్ అంటే మళ్ళీ మధ్యాహ్నం తినకుండా మనం ప్రతి మీల్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్స్ కూడా, మీల్ అంటేనే మార్నింగ్ దోశ చట్నీ ఒకటే కాదు, మీరు ఇడ్లీనో దోశ ఏదో కొంచెం పెట్టుకోండి. దాంతో పాటే ఆ మీల్లోనే మీకు వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ కొంచెం ఉండాలి. రా మెటీరియల్ అది అక్కర్లేదు. వెజిటబుల్స్ కుక్ చేసి తక్కువ ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ తోనో 2 స్పూన్ ఆయిల్ తోనో కుక్ చేసిందైనా ఓకే. మీరు సలాడ్ ఇష్టం అంటే సలాడ్ తినొచ్చు, లేదా జస్ట్ ఫ్రై చేసుకుని అలా వెజిటబుల్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చి ఇది ప్రోటీన్ కోసం అని టోఫునో పనీరో ఏదో ఒకటి, రాజ్మానో, నాన్ వెజ్ తినేవాళ్ళు మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక కప్పు పెరుగు, రైతా అలాగ చేసుకుంటారా, కప్పు పెరుగు పెట్టుకుంటారా, ఏదో ఒకటి. ఈ ప్లేట్లో ఇవన్నీ ఉండాలి. నాన్ వెజ్ కూడా తినొచ్చు అయితే. తినేవాళ్ళు తినొచ్చు, అంటే ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ ఉండాలి కదండి కంపల్సరీ. బాడీకి ప్రోటీన్ కూడా కంపల్సరీ కావాలి, కాప్స్ తగ్గించాలి. అందుకని ఇలా పెట్టుకుంటాను. అందుకని మాక్సిమం పెసరట్ లాంటివే పెట్టుకుంటాను నేను. పెసరట్ లాంటిదే మాక్సిమం ఉంటుంది, అలా పెట్టేసుకుంటాను. దాని తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఏం చేస్తానంటే షూటింగ్ ఫుడ్ నాకు ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ తిన్నాను నేను వచ్చిన తర్వాత, కాబట్టి ఫుడ్ ఏమైనా పాడైపోతుంది ఉండదు అనుకుంటే మధ్యాహ్నం ఒక 2 or 3 కూడా తినేస్తాను. మళ్ళీ సేమ్ మీల్ అలాంటిదే పెట్టుకుని వెళ్ళి ఉంటాను, తినేస్తాను అనమాట.
దోశ తిన్ను, రైస్ పెట్టుకుంటాను. రైస్‌కి సేమ్ కర్రీస్ అవి తీసుకెళ్ళి పెట్టుకుంటాను. ఈవినింగ్ ఫ్రూట్స్, నట్స్ పెట్టుకొని తినేస్తాను. అంతే లాస్ట్. 6 ఈరోజు అయిపోయింది. నా డిన్నర్ అయిపోయింది. ఓకే. 6 డిన్నర్ ఫినిష్ చేస్తా. లేదా సమ్ డ్రై టైమ్స్ ఫుడ్ నైట్ తీసుకుంటారా? అంటే ఫ్రూట్స్, నట్స్ ఈవినింగ్, నైట్ కాదు అది ఈవినింగ్ 6 కదా. 6కి 6 ఓకే. తింటాను. సన్సెట్ ముందే తినేస్తాను. కంప్లీట్. కంప్లీట్ ఫినిష్ ఓకే ఓకే. చేస్తాను. అందుకే ఫంక్షన్స్‌కి వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంటుంది నాకు. ఓకే. లేదా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మధ్యాహ్నం డ్రై ఫ్రూట్స్ తినేసి ఈవినింగ్ సేమ్ ఏ ఫుడ్ తీసుకెళ్ళినా షూటింగ్ అది తినేస్తాను. ఓకే. లేదా ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు చేసుకొని ఈవినింగ్ ఇలాగ సేమ్ వెజిటబుల్స్ కొంచెం అలా కిచిడి లాంటిది, ఓకే. వెజిటబుల్ కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా చేసుకొని పెట్టుకొని తినేస్తాను. ఓకే. సింపుల్ ఫుడ్. సింపుల్. బట్ ఎక్కువ వెజిటబుల్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అనేది ఒకేసారి తింటాను అంతే. అంతే కానీ తింటాను. నిజంగా అండి, కంపారిజన్ అనేది గనక మనుషులు లేకపోతే అసలు ఫ్రీ బర్డ్ మనిషి చాలా చాలా. అసలు మీకు ఎక్కడ వస్తుంది తెలుసా ప్రాబ్లమ్? మీరు ఒకటి చూడండి. మీకు ఎక్కడ తెలుసా స్ట్రెస్ అయ్యేది? మనిషి స్ట్రెస్ చాలా డేంజర్ కదా. ఆ స్ట్రెస్ తగ్గాలంటే ఫస్ట్ మీకు డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు. తర్వాత పదవి, పవర్. నాకు ఈ పవర్ కావాలి. అంటే పవర్ అంటే పొలిటికల్గా కాదు. నేను ఇది ఐఎమ్ సో అండ్ సో అని చెప్పుకోవాలి అనేది ఉండకూడదు. స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను ఈ కార్లో వెళ్ళాలి, ఈ లెవెల్లో ఉండాలి, నేను తక్కువ వాడిని, ఈ స్టేటస్ మెయింటైన్ చేయాలనుకోవడం. ఈ 3 విషయాల వల్లే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఈ 3 వదిలేసి నాకు ఉన్నదంతా నేను హ్యాపీగా ఉన్నాను. ఇది వైరాగ్యం కాదండి. ముందు మీరు హెల్తీగా ఉండడానికి కోసం. మీకు వచ్చిందా సంపాదించుకోండి. మీకు ఆఫర్స్ ఉన్నాయా, బిజినెస్ ఉందా, వర్క్ చేసుకోండి. లేదనుకోండి ఉన్న దాంతో మీకు కావాల్సింది ఏంటి? 2 పూట్ల భోజనం, పిల్లల్ని పెంచుకోవడానికి, చదివించుకోవడానికి కొంత డబ్బు కావాలి. అంతవరకు చూసుకొని హ్యాపీగా బతికేయచ్చు. మీరు కార్లోనే వెళ్ళక్కర్లా. నడకతో వెళ్తారా, సైకిల్లో వెళ్తారా, లేదా చిన్న కారే కొనుక్కొని వెళ్తారా, ఓకే. అదంతా లగ్జరీ కౌంట్ వస్తుంది. మీకు కావాల్సింది ఫుడ్, టైంకి నిద్రపోవడం, కష్టపడి పని చేయాలి. మనిషి బతుకున్నంత వరకు పని చేయాలి. పని చేయకపోతే ఆ రోజే మీకు ఏజ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీకు ఏజ్ ఎక్కువైంది, రిటైర్మెంట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. రిటైర్మెంట్ అనేది లేదు మనిషికి లేదండి. మనిషికి మీకు సైకాలజీలో చూస్తే మీకు నేచర్ మీకు ఇచ్చుండేది ఏంటంటే కష్టపడి పని చెయ్యి, రెస్ట్ తీసుకొని నిద్రపో, మళ్ళీ కష్టపడి తిను, ఫుడ్ తిను. మూడే అంతే. నీ వల్ల కాకపోతే అప్పుడు ఫిజికల్గా నువ్వు వీక్ అయినప్పుడు తప్పదు. అప్పుడు డిపెండెన్సీ ఉండాలి. బట్ మనిషికి ఉన్నది ఇదే లక్షణాలు. అంటే అప్పటి నుంచి వచ్చినది మన జీన్స్, మన జెనెటిక్ ఏంటంటే ఇదే వచ్చి ఉండేది. సో కాబట్టి ప్రశాంతంగా బతికేయచ్చండి. అంతే. కానీ ఇప్పుడు మీరు ఒక పరుగుల జీవితం నుంచి ఇప్పుడు ఈ ట్రావెల్ చేశారు. ఇదే ఆలోచనలు ఆ టైంలో ఉన్నట్టయితే మరి సాధించే వాళ్ళ లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. ఓకే. అప్పుడు కనుక ఇది ఉండుంటే 100% ఇండస్ట్రీకి వచ్చేదాన్ని. 100% వచ్చేదాన్ని. సింపుల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ హ్యాపీగా యమునాని ఎవరికి తెలిసేది కాదు. హ్యాపీగా ప్రేమ పేరుతోనే హ్యాపీగా బతికేసేదాన్ని. అవునా? ఓకే. నాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఉంది. అది ఇప్పుడు వచ్చింది కాదు. తెలుగు సినిమాల్లో యాక్చువల్లీ మంచి ఒక ఏదైతే ఉందో అంటే మీకంటూ ఒక మార్క్ ఉందో అవి పోగొట్టుకునే నాకు చాలా అవార్డ్స్ ఇస్తామని, ఆ అవార్డు ఇస్తాము, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని మొన్నే ఫోన్ చేసి నేను ఏం అచీవ్ చేయలేదు, దయచేసి వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అవార్డు, నాకు ఏ అవార్డు వద్దన్నాను. నిజంగా నాకు ఏ అవార్డు రివార్డులో వద్దు. సీరియస్ చెప్తున్నా ఈ రోజున. వద్దని చెప్పేసాను నేను. అదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదే చెప్పాను కదా, ఇది ఒక ప్రొఫెషన్ గా వెళ్తున్నాను కానీ దాని మీద కోరిక లేదని చెప్పాను కదా. సో అందుకని అవార్డు చాలా అడిగారు. దయచేసి బెస్ట్ యాక్ట్రెస్ అని, అదని, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని. ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ నేను చేయలేదు. నేను సాధించింది ఏమీ లేదు. నథింగ్. ఐఎమ్ నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యమునా కూడా లేదు, నథింగ్ అండి. నేను ఒక ఏమంటారు ఒక ఏదో బుడగ అంటారు కదా, ఏదో సంథింగ్ అంటారు అంతే. ఒక సెల్ అంటే నేను ఒక సెల్ ఆటం అనుకోండి. సీరియస్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు, యాక్చువల్లీ లేదు. ప్రొఫెషన్ అంటే చేస్తున్నాను కదండి, అందుకని చేస్తున్నాను అంతే. అవార్డ్స్ మీద దాని మీద అదే చెప్పాను కదా, ఆ వ్యామోహం అంతా పోయిందండి. రెస్పాన్సిబిలిటీ అంతే, ఆ ప్లానింగ్ అంతా. రెస్పాన్సిబిలిటీ అంటే ఇంకా అక్కడ ఉంటుంది అటాచ్మెంట్ మరి కదా. రెస్పాన్సిబిలిటీ అటాచ్మెంట్ దట్ మీన్స్ డిటాచ్డ్ గానే ఉండాలి. అది కూడా డిటాచ్డ్ గానే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, వెళ్ళగానే మా అమ్మాయితో మాట్లాడాలి అనుకుని ఫీలింగ్ ఉంటుంది. సరదా కూర్చొని కబుర్లు చెప్దాం, సినిమా చూద్దాం, ఏదైనా అనుకున్నాం అనుకోండి, తనకి ఏదో వర్క్ ఉంటుంది అప్పుడు. ఓకే, వర్క్ ఉందా, సరేరా, ఓకే, గుడ్ నైట్. అయితే వర్క్ అయినప్పుడు పడుకుంటావు కదా, సరేరా, అంతే. అంత మైండ్ సెట్ అలా ఉంటుంది. అంతే. సో ఓవరాల్ గా బాగుందండి. యాక్చువల్ చెప్పాలంటే లైఫ్ ఏంటో తెలిసేసుకున్నాను. వాట్ ఈస్ హ్యాపీనెస్, వాట్ ఈస్ లైఫ్ చాలా క్లియర్ గా అర్థమైన తర్వాత, ఇది తెలియకుండా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను.
ఏంటి లైఫ్ ఏంటి లైఫ్ అర్థమయ్యేది కాదండి. ఆ! ఎక్కడుంది హ్యాపీనెస్, ఎప్పుడు అదే సెర్చ్ చేసేదాన్ని. ఆ! హ్యాపీనెస్ ఏంటని పక్కా తెలుసుకున్నాను. అందుకనే ఇంతగా చెప్తున్నా అందరికీ. ఓకే. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. మీరు ఏదైనా సాధించండి, వాళ్ళు చెప్పేస్తారు. మీరు ఏదైనా సాధించండి లైఫ్‌లో. అదొచ్చింది ఓకే. ఒక గ్రాటిట్యూడ్‌తో దాన్ని చూడండి. అంతేగాని ఒక అవేర్‌నెస్‌తో ఇవంతా మనం వదిలి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి. బట్ అచీవ్ చేయండి. గోల్ పెట్టుకోండి. అది లేకపోతే లైఫ్‌కి ఒక మ్యాజిక్ లేదు. బట్ ఆ మాయలో పడిపోకండి.